అమ్మా ఇప్పుడు వద్దే అమ్మా తల్లి, నీకు దండం పెడతా, ఇప్పుడు వద్దు, సిచ్యువేషన్ బాగాలేదు. చేసుకుందాం, తర్వాత చేసుకుందాం. పరిస్థితి బాగున్నప్పుడు చేద్దాం. చూడు వాతావరణం, చూడు అట్లా వాతావరణం కుమ్మేస్తుంది. వాన వర్షం కొండపోతలాగా. మరి ఇలాంటి పొజిషన్లో ఎలా చెప్పి ఎవరికైనా దావత్ ఇస్తావు, వాళ్ళు రాలేకపోతారు, వేస్టే కదా, డబ్బులు వేస్ట్ కదా, మళ్ళీ కట్టాలి ఫైనాన్స్, ఇదన్నా ఎందుకు, తర్వాత చేసుకుందాం. చెప్పిన వినవు నువ్వు. అమ్మ తల్లి నీకు దండం పెడతాను అమ్మ తల్లి. మహారాణి శ్రీ రమణమ్మ గారికి దండబెట్టి నీ కొడుకు తెలియజేయమనగా ఆర్థిక మాంసం అంద్యమైంది, ప్రపంచం అంతా తల కిందలైపోయింది, రియల్ ఎస్టేట్ ఏమో కుప్పకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతో నువ్వు అర్థం చేసుకొని ఈ మంగళం మానివేయవలను స్వాహా అన్నట్లుండి మర్చిపోయినా. ఓ తల్లి, అమెరికా నుంచి మనోళ్ళు తట్టబొట్టు ఎత్తుకొని వచ్చేస్తున్నారు తల్లి. డబ్బులు కట్టలేక ఎయిర్పోర్ట్లో నొక్కేచేస్తున్నారు కార్లో డబ్బులు కట్టలేక, ట్యాక్స్ కట్టలేక ఆ దుబాయ్ ఏరోప్లేన్ అమెరికా ఎయిర్పోర్ట్లో గీసుకొచ్చేస్తున్నారు కార్లు. మన సీరాటలో మిగిలే. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, మరి చెప్పు. ఇలాంటి బ్యాడ్ వేస్తున్నా చేసుకోమంటావా పెళ్ళి, నీ మొగుడేమో గుమ్మస్తా, నేనేమో బ్యావర్స్, ఇలాంటి బ్యాడ్ పొజిషన్లో చేసుకోమంటావా పెళ్ళి. ఓ నో 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 నో. ఏమంటావా ఫ్రెండ్స్? ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, నీ పిచ్చి మాడ వదిలే అమ్మ రవణమ్మ. తాను దూరు సందు లేదు మెడకే మోటోలా రమణమ్మ, మోట మోగిపోచదే ఇప్పుడు రమణమ్మ. మింగమెట్టుకు లేదు నా పడతలకి సంపెంగన్ను నా రమణమ్మ, పెళ్ళెందుకే రమణమ్మ. థ్యాంక్ యూ.